హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మొన్న 24వ తేదీన అసెంబ్లీ సమావేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు వచ్చారు. అయితే అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా గవర్నర్ గారు ప్రసంగిస్తుండగానే వారందరూ వెళ్ళి తమ యొక్క డిమాండ్ అయితే వెల్లడించారు. అయితే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో మీకు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఇవ్వమో డిసైడ్ అయిపోండి అంటూ. అయితే దీనికి నిరసనగా వైసీపీ చాలా రకాల మాటలు మాట్లాడుతోంది. అసలు వీటన్నిటి యొక్క పరిణామం ఏ విధంగా ఉండబోతోంది, ఒక మంచి వివరణకు పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని మరీ తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, అది కరెక్టేనా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనేది? మనం ఏదైనా రూల్ బుక్ ప్రకారం వెళ్ళాలండి. రూల్ బుక్ ప్రకారం వెళ్ళకపోతే మనం అసలు రూల్ బుక్ పెట్టుకుంది ఎందుకు? అసలు చట్టాలు ఎందుకు ఉన్నాయి మనకి? అమ్మ, గతంలో ఒకసారి బీజేపీకి పార్లమెంట్ అంటుంది 3 సీట్లు వచ్చాయి. 7 సీట్లు రావాలి యాక్చువల్లీ ఉండాలంటే పార్లమెంట్లో, బట్ 3 వచ్చాయి. బట్ దాన్ని సవరణ చేసి రానిచ్చారు. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది బీజేపీకి ఒకప్పట్లో. బట్ ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఇవ్వడానికి ఎందుకు ఇట్లా వెనకాడుతున్నారు అనేది చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నా రూపాయికి 120 పైసలు, మీ రూపాయికి 60 పైసలే అంటే మీరు ఒప్పుకుంటారా? నో, ఒప్పుకోరు కదా. ఎవరి రూపాయికైనా 100 పైసలే. అవును. అయితే మరి పోయినసారి తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చిన సందర్భంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరారు. అనుకుంటే లాగేస్తాను, లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు. అవును, వ్యాఖ్యలు చేయడం జరిగింది, చేశారు. అసెంబ్లీ సమావేశంలో. అవును, అంటే ఆయన రూల్ ఫాలో అవుదాం అనుకున్నాడు, రూల్ బుక్ ప్రకారం వెళ్దాం అనుకున్నాడు. మంచిదే, కొంతమందిని లాక్కోలేదు, అది మంచిదే. లాక్కుని ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలి అని అనుకోలేదు, అది మంచిదే. ఆ రోజు నువ్వు రూల్ ఫాలో అయ్యావు, వెరీ గుడ్. నీకు వేరే తాడు వేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, ఇప్పుడు నీ టర్మ్ వచ్చింది. ఇప్పుడు నీకు తగినన్ని సీట్లు రాలా, 11 ఉన్నాయి. ఈ 11 ఉన్నప్పుడు నువ్వు పోయినసారి చెప్పిన రూల్ని ఇదేదో గత శతాబ్దంలో జరిగిందో లేకపోతే జన్మలో జరిగిందో కాదు, ఇప్పుడే 5 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 5.5 సంవత్సరాల క్రితం అనుకోండి, ఎన్నోసార్లు అన్నాడు ఆ మాట. నేను 3వ కన్ను తెరిస్తేనా అని ఆయన అన్నాడు. ఆ వేళ అవన్నీ మాట్లాడుకోకుండా ఉండి ఉన్నట్లయితే ఇవాళ అడిగితే నాలాంటి వాళ్ళు ఎల్లయో పుల్లయో ఏమనేవాళ్ళు అంటే, ఏదో పిల్లోడు సరదా పడుతున్నాడు ఇవ్వచ్చు కదా, ఏం పోయింది, అదే పిల్లాడు సరదా పడుతున్నాడు, సరే కానివ్వచ్చు కదా. అంటే యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆడ కూర్చొని ఉండగా, వాళ్ళిద్దరూ పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అనేది ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానంటే, నా లైఫ్లో దేనికోసం అంత వెయిట్ చేయలేదు నేను. ఎందుకో బికాజ్ అది తెలియలేదు. బట్ అంటే వాళ్ళు ఎప్పుడూ పరస్పరం మాట్లాడుకోకుండా పొలిటికల్ టైంలో వారిలాగా మాట్లాడుకునేవారు. బట్ అసెంబ్లీలో కూర్చొని, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఎంత అటాక్ చేశాడో, పవన్ కళ్యాణ్ని అమితంగా ఇష్టపడే మీ మనసు చాలా గాయపడిందని దీన్ని బట్టి నాకు అర్థమైంది. మీ మనసు ఇక్కడ వ్యక్తిగత భావనలు, వ్యక్తిగతంగా మనకున్న అయిష్టాలు పరిగణలోకి రావండి. అవన్నీ మీ సొంతం, మీ మనసులో మీ గుప్పిడంత మనసులో ఉంచుకోవాల్సిన విషయాలు. అయితే అల్లుడు కోసం అమావాస్య ఆగదు అన్నట్లు ఎవరి కోసం కాలం ఆగదు. రూల్సే. ఇక్కడ రూల్ ఏంటి? అసలు వీళ్ళిద్దరూ కలిసి ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే, ఒకరినొకరు మాటల బాణాలతో హింసించుకుంటే చూసి తరించాలని మీలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒక్కరే కాదు, చాలా మంది అనుకున్నారు. అరే నేను చెప్తున్నా, ఏమండి, ఇవన్నీ మానసిక బలహీనతలే కావచ్చు, వీటిని కూడా కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. సరే, అది మీ బలమో బలహీనతో తర్వాత విషయం. మీరు ఒక్కరే కాదు, చాలా మందికి ఈ ఉద్దేశం ఉంది. తెలుగుదేశం వాళ్ళకి కూడా చాలా ఉంది, మీకే కాదు. మీరు అనుకునేది చాలా చిన్న విషయం. నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళు కోరుకునే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు చాలా ఎక్కువ కోరుకున్నారు ఈ విషయాన్ని. ఆయన సభకి రావాలి, సభలో ఆయన పోయినసారి వాళ్ళు చేసిన అల్లరంతా ఇప్పుడు మనం చేసి చూడాలి. భావ కళల్లో
ఆనందాన్ని చూడాలి అనే ఒక మాట ఏదైతే ఉందో ఆ మాట కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, ఆ గొప్ప సన్నివేశం కోసం. కానీ అది నెరవేరదు. ఎందుకంటే ఇతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు, ఇది క్లారిటీ. అతను అడగకుండా ఉండడు, ఇది క్లారిటీ. రెండు బలమైన ఆలోచనల మధ్యలో ఏ పవన్ కళ్యాణో లేకపోతే ఇంకొకళ్ళో నలిగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమి భూమి బద్దలయ్యే విషయం కాదుగా. ఆయన సభకి రావాలని అనుకోవట్లా, వీళ్ళు ఇవ్వరు అని తెలుసు, అందుకే ఆయన అడుగుతున్నాడు. అంటే ప్రీ ప్లాన్డ్ ఇది, ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్. మళ్ళీ మధ్యలో ఈ రామాయణంలో పిడకల వేటలాగా సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక నారదుడు వచ్చేసాడు. ఎందుకు ఇవ్వకూడదు అంటాడు ఆయన, ఇస్తే తప్పేంటి అంటాడు. మనం ఒక రూల్ పెట్టుకున్నాం. ఆయన ఏమంటాడంటే అసలు ప్రతిపక్షమే లేనప్పుడు ఉన్న పక్షాన్నే ప్రధాన ప్రతిపక్షం అంటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు ఆయన. చట్టంలో ఎక్కడన్నా రాసుకున్నామా? చట్టంలో రాసుకుని ఉండాలిగా. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు మరి ఏ ప్రతిపక్షము లేనప్పుడు, ఇప్పుడు పాత రోజుల్లో పిచ్చి సామెత ఉండేది, దిక్కులేనామకి అక్కమొకటే దిక్కని, వినే ఉంటారు మీరు కూడా, సినిమాల్లో కూడా అప్పుడప్పుడు వాడుతుంటారు. మరి అలాంటి ఒక ఉద్దేశం ఉంది అనుకోండి, ఉన్నప్పుడు చట్టంలో ప్రొవిజన్ పెట్టుకుని ఉండాల్సింది కదా. అంటే చట్టంలో ఆ మాత్రం ఆలోచన చేయలేదు అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అని ఏం కాదు కదా. ప్రతిపక్షం ఉండటం సర్వదా మంచిదే, ఉండాల్సిందే. కానీ ఈ ప్రతిపక్షము మాకు ఒక గండపెండేరాన్ని వేస్తేనే వస్తాము అనటం కూడా తప్పు. మీకు ప్రజలు 40% ఓట్లు వేశారు కదా, ఈ 40% ప్రతి నియోజకవర్గంలోనూ మీకైతే ఓట్లు పడ్డాయిగా. ఇప్పుడు వాళ్ళు వినండి, మీకు ప్రజలు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మొహం చూసేశారా, ఆయన పార్టీ మొహం చూసేశారా, వాళ్ళ నాన్న మొహం చూసేశారా, ఎవరు మొహం చూసేశారా అనేది అనవసరం. వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన వాళ్ళ ఆకాంక్షలు తీర్చడం కోసమైనా, మీ 11 నియోజకవర్గాల్లో ప్రజలు అత్యధికులు మీకు ఓటు వేశారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షల కోసమైనా నేను భేషజాలకు పోకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏంటి వీళ్ళు నాకు ఇచ్చేది, నా మాటలే ప్రతిపక్షం అన్నట్లుగా ఈయన ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లా చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రతిపక్ష హోదా లేకపోతే దానికి తాలూకు ఎమ్యూనిటీస్ అన్ని అప్లికేబుల్ అవ్వవు కదమ్మా. ఏమండి ఎమ్యూనిటీస్ ఏంటండి? మీరు పాదయాత్రలు చేసేప్పుడు రోడ్ల పక్కన పడుకున్నారు, ఎవరు పెడితే అది తిన్నారు, మీరు కిలోమీటర్లు నడిచారు పదవి కోసం. ఇప్పుడు మీకు అసెంబ్లీలో మీకు ఏమన్నా ఏసీ వేయరా? అట్లనే కాదు కొన్ని, అరే ఏసీ వేయరా? మీకేమన్నా రాసుకుంటానంటే పెన్ను పుస్తకం ఇవ్వరా? మాట్లాడే ఇది ఉండదు కదమ్మా. ఎందుకు ఉండదండి? 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు మాకు తగినంత సమయం ఇవ్వండి అని అడగొచ్చు, అదే తప్పే ఉంది. ప్రతిపక్ష నాయకుడికి ఇన్ని నిమిషాలు ఇవ్వాలి అనే దానికంటే కూడా అసలు ప్రతిపక్షం లేదు కాబట్టి, అంటే ఇంకొక ప్రతిపక్షం లేదు కాబట్టి, ఉన్నదే ప్రతిపక్షం కాబట్టి టైం ఇవ్వాలి అనేది ఉంటది. ఎందుకు ఇవ్వరు టైము? ఏమో ఇవ్వరు కాబట్టి మేము ఇట్లా చేస్తాం. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా మీకు లేదు కాబట్టి మీకు మాట్లాడే టైం ఇవ్వము అంటే నువ్వు కోర్టులో వేసుకోవచ్చు. అది నీ ప్రాథమిక హక్కు. ఒక ఎమ్మెల్యేకి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడుకోవచ్చు. నువ్వు ఒక పార్టీ తరఫున ప్రతినిధి అయినప్పుడు నువ్వు అడిగే హక్కు నీకుంది, అది నీ ప్రాథమికమైన హక్కు. సహజ న్యాయ సూత్రం ప్రకారం నీకు ఇంత టైం ఇవ్వవలసిందే. అంత వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే డబ్బా కొట్టుకుంటారా? నాకు అర్థం కాదు. వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇదే నేను అంటున్నా. వాళ్ళు వెళ్ళటం ఇష్టం లేక, సభకి వెళ్ళడం ఇష్టం లేక, ఇష్టం ఉంది కానీ అలా ఆపుతున్నారు అనేది తీసుకురావడానికి. ఎవరు ఆపుతున్నారు? వాళ్ళు ఇస్తే నేను వెళ్తాను అంటాం, మేము ఇవ్వము మీరు రండి అంటున్నారు. ఇప్పుడు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు లోపలికి సభ లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదని అయితే అనట్లేదు కదా. లేదు, బట్ మాట్లాడేదానికి కొన్ని సవరణలు అనేవి ఉంటాయి సబ్జెక్ట్ గురించి, బిల్లు పాస్ గురించి. ఒకటండి నేనంట, నీ గళం ఇప్పటానికి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో సిపిఐ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పోటీ చేసింది ఒక్కళ్ళే, గెలిచింది ఒక్కళ్ళే, ఆయన ఉన్నారు. మరి నేను ఒక్కడనే ఉన్నా, నాకు ఇటుపక్క ఎవరు లేరు, నేను సభకి ఎందుకు వెళ్ళాలి అని ఆయన ఇంట్లో కూర్చుంటే ఇంకోసారి గెలిపిస్తారా? ఒక్కడే మాట్లాడుతున్నాడు, ఒకే ఒక్కడు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఆయన.
ప్రతి విషయంలోనూ మాట్లాడుతున్నాడు, సమస్యలు లేవనెత్తుతున్నాడు, మాట్లాడుతున్నాడు. పైగా ఆయన మాటకి చాలా విలువ కూడా ఇస్తున్నారు. ఏంటి అంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు, టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది. అందరికీ ఇచ్చినట్టు ఆయనకి టైం ఇస్తున్నారు. ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటేనమ్మా, వైసీపీని నిజంగానే ఆహ్వానించి వాళ్ళు అడుగుతున్నది ఏదో ఒకవేళ ఇస్తే, వాళ్ళు చేసిన లొసుగుబాట్లు, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటారు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ ముందే అవి ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారని. అసలు ఇప్పుడు ప్రజలకు లేని ఏం క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన కళ్ళకి కనిపించట్లేదు. అప్పులు 15 లక్షల కోట్లు అన్నారు. అరే ఏ ప్రభుత్వాలు అప్పులు చేయట్లేదండి. రేపు తెలుగుదేశం అప్పులు చేయదా? దేశమే బోల్డ్ అప్పులు చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ గత 65 ఏళ్లుగా చేసిన అప్పులో ఈ 10 సంవత్సరాలు చేసిన అప్పు చాలా ఎక్కువ ఉంది. అంటే రేషియో ప్రకారం తీస్తే అప్పులు చేయింది ఎవరండి? ఒక మనిషి అప్పు చేయకుండా బతుకుతున్నాడా? లేదులేండి. చెప్పండి, మీరు చెప్పండి. మీకు అప్పులు లేవా? నాకు అప్పులు లేవా? ఉంటాయి. ఆయనకు అప్పులు లేవా? అందరికీ ఉంటాయి అప్పులు. కాకపోతే ఆ అప్పు తీసుకుని ఏం చేస్తాం అనేది అది డిఫరెంట్ సబ్జెక్టు. కానీ అప్పుల గురించి ఎండగట్టడం కోసం అయినా సభలో కూర్చోబెట్టొచ్చు కదా, వాళ్ళు అడిగింది ఇచ్చి. ఇది మనం ఒక రూల్ పెట్టుకున్నప్పుడు రూల్ బుక్ ఉండాలండి. అసలు ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి అనే ఆయన పానకంలో పుడకలాగా వచ్చి ఈయన్ని బీజేపీ వాళ్ళే పంపించారా? ఆయన బీజేపీ మనిషే కదా. అంటే కూటమిలో వెన్నుపోట్లు పొడుస్తున్నారా, కడుపులో కత్తులు పెట్టుకుని కావులు ఇచ్చుకుంటున్నారా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అసలు ఆలోచించాల్సింది వైసీపీ కంటే కూడా బీజేపీ గురించి తెలుగుదేశం ఎక్కువ ఆలోచించాలి. అంటే అసలు సుబ్రహ్మణ్య స్వామికి ఏం పని చెప్పండి? అంటే బీజేపీకి అంత బలం లేదు కదమ్మా. ఆంధ్రాలో 0.5% ఓట్ షేర్ ఉన్నటువంటి ఇది. నేను అదే అడుగుతున్నా, అసలు సుబ్రహ్మణ్య స్వామికి ఏం పని? ఆంధ్రాలో ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడటానికి దేశంలో ఇంకేం సమస్యలు లేవా? ప్రతిపక్ష హోదా అనేది ఒక టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూని టెక్నికల్గానే తేల్చుకుంటారు. నీకేం పని అసలు? అందుకని ఎన్ని బీజేపీ డ్రామాలే. వైసీపీ మామూలుగా ఏమంటుందంటే ప్రధానంగా మీరు ఏ రకాల బిల్లు పాస్ చేసినా కూడా మాకు మాట్లాడే హక్కు లేకుండా మీరు మా నోరు నొక్కుతున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అనేది మాట్లాడుతున్నారు. అసలు మీరు వచ్చి బిల్లులు చేస్తున్నప్పుడు మీరు మాట్లాడితే మీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు కూర్చోండి అంటే అప్పుడు మాట్లాడాలి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పింది ఇందుకే. ఒకే ఒక్కడున్న సిపిఐ ఇక్కడ గళమెత్తి మాట్లాడుతున్నప్పుడు మీరు 11 మంది ఉన్నారు, మీరు ఎందుకు మాట్లాడలేరు? మీరు వెళితే కదా. మీరు మొదటి రోజే మొదలెట్టేశారు, మొదటి రోజే మీకు ఇష్టం లేదు అంతే. అతను ఒకటి డిసైడ్ అయ్యాడంటే అంతే ఉంటాడు అతను. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ వైసీపీ లాగా అయిపోయింది. ఎందుకంటే ఈయన వచ్చి మాట్లాడాడు బయట, అంటే జర్మనీకి వెళ్ళమని చెప్పండి, లేకపోతే ఇవ్వము 5 సంవత్సరాలు ఫిక్స్ అయిపోండి మెంటల్గా అని పవన్ కళ్యాణ్ గారు. అవునండి, మరి పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నారు. దత్తపుత్రుడు అన్నారు, సింహం సింగిల్గా వస్తుంది అన్నారు, నువ్వు ఒక్కడివి పోటీ చేసి చూడు అన్నారు, 3 పిల్లలు 4 పెళ్ళిళ్ళు అన్నారు. ఎంత ఉందా అయితే మరి? ఎందుకుండదు? దీని తాలూకు ఎఫెక్ట్ అనేది అసలు వీళ్ళిద్దరూ ఎన్ని మాటలు అని ఉన్న పవన్ కళ్యాణ్ని, ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితి డిప్యూటీ సీఎం, ఆయన ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని కూర్చుంటాడు? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే చూడాలి అని ఒక చిన్న చిరు ఆశ మీకుండగా, నాకే కాదు చాలా మందికి ఉంది. ఐ మీన్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను మీరు అంటున్నా. మీకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉండటంలో విచిత్రం ఏముంది చెప్పండి? మామూలుగా ఆడుకోలేదుగా అతన్ని. దీనిలో ఇంకో కొసమెరుపు ఏంటంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ ఎంత ఆప్తుడో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఆప్తుడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అమ్మా. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు వచ్చి చెప్తున్నాడు? ఏంటి అవసరం ఆయనకి? సుబ్రహ్మణ్య స్వామి మా బీజేపీ కాదు అని చెప్పమనండి బీజేపీని. సుబ్రహ్మణ్య స్వామిని చెప్పమనండి బీజేపీకి నాకు సంబంధం లేదని. ఎవరు ఆడిస్తున్నట్టు ఈ వింత నాటకాలన్నీ? బట్ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ. ఇట్లా తిప్పి ఇట్లా చేసే బదులు పవన్ కళ్యాణ్ గారితో కూటమితో వాళ్ళతో మాట్లాడి, ఐ మీన్ టీడీపీతో జనసేనతో మాట్లాడి చేస్తే బాగుండేది కదా. బట్ ఇక్కడ కావాల్సింది అల్లరి. పరోక్షంగా కావాలి, అల్లరే కావాలి. ఇక్కడ నలుగురు కూర్చోవాలి, కూర్చుని మాట్లాడుకోవాలి, జనాలకు అవసరమైంది అందివ్వాలి అనే ఒక ఉద్దేశం లేదు.
ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది? సో ఓవరాల్గా ఏమంటారమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం మంచిదంటారా, వస్తే మంచిదంటారా? ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను రాను అనడం తప్పు అంట. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా మీరు సభలో కూర్చోవాలి. మీరు 40% ఓటర్లకి ప్రతినిధి, మీరు మీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా వెళ్ళండి సభకి, వెళ్ళి మాట్లాడండి, సభలో మాట్లాడండి. బయట మాట్లాడితే ఏమొస్తుంది? నేను బయట కూర్చుంటా, బయట మాట్లాడతా, ఎన్ని తెలంగాణలో బగువాసి మాట్లాంటాను. ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ.